హలో ఆల్, వెల్కమ్ టు మహీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు చనా దాల్ చికెన్. అదేనండి, శనగపప్పుతో చికెన్ కూర. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీన్ని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, ఎందుకంటే దమ్ బయటకు పోదు కాబట్టి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పచ్చిశనగపప్పు, పెరుగు. ఈ కూరని తయారు చేయడం కోసం 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికి 1 కప్పు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను 4 గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ కూరకి. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు నేను వేసుకున్నాను. ఇవి కూరకి మంచి సువాసనని ఇస్తాయి. కాసేపు ఈ మసాలా దినుసులు ఆయిల్లో వేగాలి. ఇవి వేగుతుండగానే తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ కూర కోసం మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకోవాలి. ఇంకా ఎక్కువైతే కూర తీపి అయిపోతుంది కాబట్టి 4 సరిపోతాయి. 3/4 కేజీ చికెన్కి. కేజీ చికెన్కి అయితే 5-6 ఉల్లిపాయలు తీసుకోవాలండి, అంటే 1/4 కేజీ పైన తీసుకోవాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు, మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని బాగా కలుపుకుందాము. బాగా ఉల్లిపాయలు వేగాలండి. ఇదిగోనండి, ఈ విధంగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 4 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్గానే కాకుండా రోట్లో దంచి కూడా వేసుకోవచ్చు. రోట్లో దంచుకుంటే ఫ్లేవర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాన్ వెజ్ కూరలన్నిటికీ కూడా మసాలా దినుసులు అనేవి రోట్లో దంచుకొని వేసుకుంటే కూరలన్నీ ఫ్లేవర్ఫుల్గా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకుందాము. ఈ శనగపప్పు పచ్చివాసన పోయే వరకు మసాలాలో వేగాలి. ఈ కూరకి సగం నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా నానితే గనక శనగపప్పు బద్దలన్నీ పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల పెరుగు వేసుకుని ఈ తాలింపులో కలుపుకోవాలి. మరి పుల్లటి పెరుగు అయితే 1 టీ స్పూన్ సరిపోతుంది. అప్పుడే తోడుకున్న పెరుగు అయితే 3 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఇందులో వేసుకుని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర మాత్రమే తాలింపులో వేసుకోవాలి. మిగిలిన కొత్తిమీర కూర పూర్తయినాక చివరలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ని బాగా శుభ్రం చేసి ఉప్పు వేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత ఈ కూరకి వాడుతున్నాను. ఇలా చేయడం వల్ల ముక్కలు చాలా మృదువుగా ఉంటాయి. చికెన్ బాగా ముదురుగా ఉన్నప్పటికీ ఈ విధంగా ఉప్పు వేసి 2 గంటల సేపు నీళ్ళలో నానబెట్టి ఫ్రిడ్జ్లో ఉంచి తీసినట్లయితే ఈ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా ఉండి కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా 10 నిమిషాల పాటు చికెన్ని నీరు పోయకుండానే ఈ తాలింపులో వేగనివ్వాలి. ఇలా వేగనివ్వడం వల్ల తాలింపు సువాసన మొత్తం చికెన్కి పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ కూరకి ఎండు కొబ్బరి మరియు గసగసాలు రెండిని కలిపి తయారు చేసుకున్న పొడిని వేసుకోవాలి. 3 స్పూన్ల పొడిని ఈ కూరకు వేసుకోవాలి. ఎండు కొబ్బరి కాదండి, పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా దీనికి వాడుకోవచ్చు. నాకు ఎండు కొబ్బరి పౌడర్ అవైలబుల్గా ఉంది, అందువల్ల ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. పసుపు సరిపడినంత వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఉప్పు, జీలకర్ర ఇప్పుడు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర ఈ కూరకు సరిపోతుంది. ముందుగా తాలింపులోని జీలకర్ర వేసుకోవచ్చు, నేను చివరిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు కూరను బాగా కలపాలి. గరం మసాలాని వేసుకోవాలి. ముక్కలు చితికిపోకుండా అంచుల నుండి కూరను కలియబెడుతూ ఉండాలి. అడుగంటకుండా కూరను తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చిన్న కప్పుతో 2 కప్పుల నీటిని పోయాలి, అంటే పెద్ద గ్లాసుతో 1/2 గ్లాసు నీళ్ళు అన్నమాట.
నీటిని పోసిన తర్వాత కూరని బాగా అటు ఇటు కలుపుతూ ముక్కలను అడ్జస్ట్ చేయాలి. ఇలా అడ్జస్ట్ చేయడం వల్ల ముక్కలు బాగా ఉడుకుతాయి. తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కూరలో సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలాలను మళ్ళీ వేసుకోవాలి. కూర ముందుగా మసాలా, ఉప్పు, కారం కొంచెంగా వేసుకున్నాము. ఇప్పుడు కూరకు సరిపడినంత మళ్ళీ వేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే వేసుకుంటే కనుక కూరకు మంచి రంగు, రుచి కూడా ఉంటాయి. గరం మసాలాను మరి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు చితికిపోకుండా చివరల నుంచి కూరను బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటే చనా దాల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలోని రెసిపీతో ఈ కర్రీని సర్వ్ చేసుకుందాం.